అందరికీ లిస్టర్ రామాయణం 33 రోజుల యాత్రలో ఇవాళ 12వ అధ్యాయం. భరతుడు చిన్న సైన్యంతో చిత్రకూట్ వైపు పయనం అయ్యాడు. మార్గంలో గుహ అనే వానరాజు భరతుణ్ణి చూసి సందేహం పడ్డాడు. భరత్ రాముని ఎదుర్కోవడానికి వచ్చాడా అని ఆలోచించాడు. కానీ భరతుడు తన హృదయ శుద్ధతో చూపించాడు. నాకు రాజ్యం కావాలి కాదు, నాకు నా అన్నయ్య కావాలి. తర్వాత భరతుడు భరద్వాజ మహర్షిని కలిశాడు. మహర్షి ఆయన నిజభక్తిని గుర్తించి ఆశీర్వాదించాడు. చివరికి భరతుడు రాముణ్ణి చూశాడు. రాముడు చూడగానే భరతుడు ఆయన పాదాలపై పడిపోయాడు. అన్నయ్య, అయోధ్యకి తిరిగి రావాలి. లక్ష్మణుడు మొదట్లో సందేహం పడ్డాడు. కానీ రాముడు చెప్పాడు, భరత్ ధర్మ తెలిసినవాడు, ఆయన మనసులో దోషం లేదు. భరతుడు విలపించాడు. రాజ్యం నీకు సంధించింది, నేను దానిని ఎప్పుడు స్వీకరించను రాముడు శాంతంగా చెప్పాడు. తండ్రికి ఇచ్చిన మాటను నేను తప్పించలేను. 15 ఏళ్ల వనవాసం పూర్తి అయ్యాక అయోధ్యకి తిరిగి వస్తాను. భరతుడు ఒక వినంతి చేశాడు. అన్నయ్య, మీ పాదుకలు నాకు ఇవ్వు. అవి సింహాసనంపై ఉంటే అయోధ్యకి నిజమైన రాజు నీవనే. రాముడు తన పాదకులు భరతుడికి ఇచ్చాడు. భరతుడు ఆ పాదకులను తన తలపై పెట్టుకొని భక్తితో అయోధ్యకి తిరిగి వెళ్ళాడు. ఆయన నంది గ్రామంలో నివసించి రాముని ప్రతినిధిగా రాజ్యం పాలించాడు. సింహాసనంపై రాముని పాదుకలు, హృదయంలో రాముని స్నేహం. ఈ అధ్యాయం మనకు చెప్పేది సత్యమైన భక్తి అధికారం కన్నా ఎక్కువ. రేపు 13వ అధ్యాయంతో కలుద్దాం. 33 రోజుల రామాయణ యాత్ర కొనసాగుతుంది. సైనింగ్ ఆఫ్.